హలో నమస్తే. చపాతీలోకి కమ్మగా ఉండే క్యాబేజీ ప్రిపరేషన్. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని తాలింపుకి క్యాబేజీ మొత్తం వేసుకోవాలి. ఇదే ఉల్లిపాయలాగా ఉంటుంది కాబట్టి నేను ఇంకా ఉల్లిపాయ అనేది యూజ్ చేయను. అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు, హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసి, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోవాలి. కారం సరిపోయేటట్లేదు కదా, ఇంకో హాఫ్ టీ స్పూన్ అయితే వేసాను. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటో కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు శుభ్రంగా కడిగేసి కొద్దిసేపు నానబెట్టుకొని ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తాన్ని కలుపుకోవాలి. ఇక్కడ క్యాబేజీ అనేది లేతగానే ఉంది కాబట్టి ఇందులో వాటర్ వేయనవసరం లేదు. ఇంకా అంతే, మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకుంటే చపాతీకి టేస్టీ క్యాబేజీ కర్రీ రెడీ అయింది. రైస్లో కూడా బాగుంటుంది. కొద్దిగా రసం కానీ సాంబార్ కానీ పెట్టుకుంటే సూపర్ టేస్ట్.